హాయ్ అండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అవుతున్న హ్యాండ్ డిజైన్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి. నేనైతే ఫ్రాక్ ఈ విధంగా స్టిచ్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందండి హ్యాండ్ డిజైన్ అనేది. ఇక్కడ నేను 2 మెథడ్‌లో మీకు చూపిస్తానండి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్‌లో అయితే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లైనింగ్ అయితే వేసుకోకుండా ప్లెయిన్‌గానే ఈ విధంగా తీసుకున్నానండి. లెంత్ వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ పైన. పైన 3 ఇంచెస్ కింద వచ్చి 6 ఇంచెస్ లెంత్‌లో ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ అనేది నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 8 ఇయర్స్ బేబీ కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 11 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్దవాళ్ళకైతే నార్మల్ మన ఏజ్ వాళ్ళకైతే కనుక మీరు 12 ఇంచెస్ తీసుకున్నారంటే కొంచెం లెంత్ అనేది కింది వైపుగా ఉంటుందండి. నీట్‌గా వస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ 2 సైడ్స్ కుట్టుకున్న తర్వాత గోల్డ్ బీడ్స్ అనేది నేను కుట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే హ్యాంగింగ్ లాగా ఉండే లేసెస్ అయితే దొరుకుతాయి కదా! వాటినైతే కుట్టుకోవచ్చు. అవైతే నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేను ఈ విధంగా గోల్డ్ బీడ్స్ అనేది లేస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి. సింగిల్ ఫుట్ పైన కుట్టుకుంటున్నానండి. డబుల్ ఫుట్ పైన అయితే మనకు నీడిల్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా! దానివల్ల నేను ఇక్కడ సింగిల్ ఫుట్ అనేది చేంజ్ చేసుకొని ఈ విధంగా ఈ గోల్డ్ బాల్స్ అనేవి ఉండే కదా! లేస్ అనేది కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఇటువైపు చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. దీనికోసం మళ్ళీ డబుల్ ఫుట్ అనేది మార్చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అదే విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకుందాము. ఈ విధంగా ప్రిల్స్ అనేది 2 సైడ్స్ కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి 2 సైడ్స్ కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. నేను 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రాక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఏ విధంగా కుట్టుకోవాలనేది. ఇక్కడ 1 ఇంచ్‌కి కింద నేను సైడ్ జాయింట్‌కి 1 ఇంచ్ వదులుకున్నానండి. దానివల్ల అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అటు సైడ్ 1.5 ఇంచ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్ అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ సెంటర్ పాయింట్‌లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇదైతే ఫస్ట్ మెథడ్ అండి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న ఇటు సైడ్ వచ్చి ఒక మెథడ్ చూపిస్తాను. ఇంకొక సైడ్ అనేది ఇంకో మెథడ్‌లో మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టాం కదా! ఇక్కడ నుంచి మిగిలిన పైన మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాం కదండీ 3 ఇంచెస్ తీసుకున్న దగ్గర ఆ క్లాత్‌ని ఇక్కడి వరకు మనం ప్రిల్స్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర అటు సైడ్ 1.5 ఇంచ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా! ఆ 1.5 ఇంచ్ వచ్చే దగ్గర దాకా మనం ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్‌ని ఇక్కడ మళ్ళీ అలాగే కుట్టేసుకోవాలి. ఈ మెథడ్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుందో ఏమో మీకు. అందుకని నేను నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకో మెథడ్‌లో అయితే నేను స్టిచ్ చేశాను. దానైతే చూడండి అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చూడండి హ్యాండ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఇలా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సైడ్ జాయింట్ దగ్గర. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అటు సైడ్ 1.5 ఇంచ్ ఇటు సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ప్రిల్స్ పార్ట్ అయితే ఉంది కదండి, దీన్ని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ దగ్గర దాకా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసి తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ అండి, ఇప్పుడు ఇటు సైడ్ మనం ఫ్రంట్ జాయిన్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ ఉంది ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం 1.5 ఇంచ్ దగ్గరికి దాకా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ ప్రిల్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి.
ఈ విధంగా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు ఈ గ్యాప్‌లో ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. మనం ఈ క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా 3 ఇంచెస్ క్లాత్‌ని, ఇప్పుడు ఈ గ్యాప్‌లో మనం ఈ క్లాత్‌ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ మరి పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే హ్యాండ్ డిజైన్ అనేది అయిపోతుంది. చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అండి ఇది. మనం నార్మల్‌గా పెద్దవాళ్ళైనా కూడా కుట్టుకోవచ్చండి. దీనికి నార్మల్ హ్యాండ్ లోపలైతే పెట్టేసుకొని పైన దీన్ని కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 ఇయర్స్ బేబీ కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను లోపల మళ్ళీ చిన్న హ్యాండ్ అయితే పెట్టుకోలేదు. ఇలానే పెట్టయితే కుట్టేసాను. మీరు కావాలంటే చిన్న హ్యాండ్ కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చండి. ఇంతేనండి. ఇప్పుడైతే దీన్ని సైడ్ జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. 1 ఇంచ్ లెంత్లో పెట్టి చేసేసుకోవాలండి. ఈ వీడియో అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. ఆల్ ఆఫ్ యూ. బాయ్.